విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రభుత్వ చట్టాల ప్రకారం రైల్వే ఓబీహెచ్ఎస్ కార్మికుల్ని 60 ఏళ్ల పాటు కొనసాగించాలి. సిఐటియు కార్యదర్శి ఓమి అప్పారావు విజ్ఞప్తి. శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన వారాహి అమ్మవారు. బంగారు పరదేశం ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అన్ని చోట్ల ఆటోమేటిక్ అలారం మెకానిజం ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, కంపెనీల యాజమాన్యాలను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. 2 కిలోమీటర్ల వరకు ప్రమాద జోన్ గా గుర్తించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందిని, చుట్టుపక్కల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వివిధ విభాగాల అధికారులతో జిల్లా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలపై పలు మార్గదర్శకాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్. Hazardous gas and directed all NIH catalytic factors to install sensors coupled with other warning elements for oxygen control outside the factory premises. You might have seen the LG polymer case. So we are unaware that there is a leakage until there was some adverse reaction and then subsequently people approaching the hospital and all that. Okay, so there should be a mechanism for alerting the public at large. So for that, other institutions, we have 18 of them in total. I think LG Varner is currently not in operation. So besides that, there are 17 of them. Only 2 have started installations, Coromandel and Andhra Petrochem. Rest of the 26 have started. So balance 11. దేశ ప్రజల్లో బీజేపీ అంటే ఒక విశ్వాసమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, లోక్సభ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. అక్కైపాలెంలోని సాగర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి బీజేపీ లోక్సభ సభ్యులు సీఎం రమేష్, విశాఖ నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, హెచ్చర్ల శాసనసభ్యులు ఈశ్వరరావు తదితరులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ పాలనపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. క్రమశిక్షణ, అవినీతి రహిత కార్యకర్తలకు నిలయం బీజేపీ పార్టీ అని ప్రజల విశ్వాసంతో ఓటేసి గెలిపించారని తెలిపారు. దేశ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము ఎప్పుడు కృషి చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖలో కూడా దోపిడీకి పాల్పడ్డారంటూ విమర్శలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి. ఇక్కడ ఆ రకమైనటువంటి గుర్తింపు అటువంటి కార్యకర్తకి లభించకపోయినట్లయితే ఒక సాధారణ ఉపాధ్యాయుడు బిడ్డ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ ప్రధాని అయ్యుండేవారు కాదు. లేదా ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో పుట్టి నేను ఛాయ్ అమ్ముకునేవాడిని అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అయ్యుండేవారు కాదు. మన రాష్ట్రం నుండి ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వెంకయ్య నాయుడు గారు సైతం ఆయన మరి ఉపరాష్ట్రపతి అయ్యుండేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కనుక నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తుంది. అదేవిధంగా ఒక వర్గం అని కాదు, లేదా ఒక వర్ణం అని కాదు,
అందరికీ కూడా సమాన అవకాశాలు ఇస్తూ అందరినీ కలుపుకుంటూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి అది నినాదం కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు, అది నమ్మకం, విశ్వాసం కూడా. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కలుపుకుని మనం ముందుకు వెళ్తేనే భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించగలం అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి పార్టీ కనుక అది నినాదం కాదు, విశ్వాసం. ఆరోగ్య శాఖ సర్వీస్ సెక్టర్. ఆరోగ్య శాఖలో రాబడి ఉండదు. నువ్వు మద్యాన్ని చూపించి అప్పు తీసుకున్నావు, టిడ్కో ఇళ్ళని చూపించి అప్పులు తీసుకునే ప్రయత్నం చేశావు, రోడ్డు నిర్మాణం చేస్తే టోల్ ద్వారా నీకు రాబడి వస్తుంది కాబట్టి దాని మీద అప్పు తీసుకునే పెట్టుకున్నాం. ఇంకా రహదారుల శాఖ అయితే మరణ శాస్త్రాల శాఖ అయింది. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ప్రాణాలు పోయి ప్రతి దాని మీద చూపించావు. కానీ చివరికి ఇది ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖలో కూడా అప్పులు తెచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. ఈ శాఖలో కూడా అప్పులు తెచ్చి పెట్టారు, వేల కోట్ల అప్పులు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద అప్పులు, దేని ముట్టుకున్న అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అంటే దీన్ని ఎంతగా దాన్ని భ్రష్టు పట్టించారు, విధ్వంసం చేశారంటే ఆ సరి చేయడానికి సమయం పట్టే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దార్శనికత కలిగిన నాయకత్వం పైన కింద ఉంది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే ప్రజలు కూడా మన మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన చేతిలో అల్లావుద్దీన్ దీపం ఉంది, ఇప్పుడు చెప్తే అయిపోతున్నట్టు ఉంటుంది. ఎంతగా ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైనా అయిపోతుంది. ఏముంది, ఇప్పుడు ఇంత పెద్ద మెజారిటీతో గెలిచేశారు. పెద్ద మెజారిటీతో గెలిచే పనులు కావు, ఆర్థిక వనరులు ఉంటే పనులు అవుతాయి. ఆర్థిక వనరులు పూర్తిగా విధ్వంసం ఈ రాష్ట్రంలో చేసేశారు. కానీ ప్రజలు మాత్రం విపరీతమైన అంచనాలతో ఉన్నారు. ఏమైతే అయిపోతుంది, అర్ధరాత్రి ఓవర్ నైట్ అమరావతి నిర్మాణం అయిపోవాలా, రేపు అయిపోవాలా. కానీ దానికి గతంలో చేసిన విధ్వంసాలు అంతింత కాదు. 3 రాజధానుల పేరుతో వికృత రాక్షస క్రీడకి శ్రీకారం చుట్టి ఏం చేశారో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చి ఏందా మీరు 3 రాజధానుల పేరుతో చేసిందంటే అమరావతిని శ్మశానంగా మార్చారు. ఇక్కడికి వచ్చేసి రిషికొండని బోడిగుండు కొట్టేసి ప్రజల డబ్బుతో ఒక విలాసవంతమైన ఒక భవనాన్ని నిర్మించుకొని ఆయన అనుకున్నాడు, పాపం నేను మళ్ళా వస్తాను, ఆ పైన కూర్చొని ఆహా సముద్రం చూసుకుంటూ పగలే వెన్నెల జగమే ఊయలా అని పాడుకుంటా విశాఖపట్నం పాలన పూర్తిగా వదిలేసి ఉందామని అనుకున్నాడు. కానీ పాపం ఆయన ఆశలు ఆర్యాశలు అయిపోయినాయి. పాపం అంత ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆ కొట్టే దెబ్బ దిమ్మ తిరిగి మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తెస్తారని అనుకోలే. ఇటువంటి అంచనాలు వేసుకొని ఉన్నాడు. ఉత్తరాంధ్రకి చేసిన న్యాయం ఏమీ లేదు. ఉత్తరాంధ్రకు ఒక నీటి ప్రాజెక్టు దాకపోతే, ఒక పరిశ్రమ దాకపోతే, ఉన్న పరిశ్రమలు ధర్మేసి ఇంకా మా రాయలసీమ. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 4th ఎస్టేట్ మీడియాపై చేసిన వ్యాఖ్యలు చట్ట వ్యతిరేకమని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీతల మాట్లాడుతూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని విమర్శించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తూ మీడియా వ్యవస్థపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోర్త్ ఎస్టేట్గా చెప్పే మీడియాను ఒక గౌరవ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న అవమానించడం చాలా అత్యంత దారుణమైనటువంటి విషయం. ఏదైనా ఒక ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడి మీడియా మిత్రుల్ని, మీడియాను అగౌరవపరచడం అంటే ప్రజాస్వామ్యంలో మీడియా ఇవాళ 4th ఎస్టేట్గా కీలక భూమిక పోషిస్తుందన్న విషయం విజయసాయిరెడ్డి గారు గుర్తెరగాలి. అలాంటిది మన దేశంలో గొప్ప రాజ్యాంగ స్ఫూర్తి మీడియా, అటువంటి మీడియాపై అవమానకర రీతిలో ప్రవర్తించినటువంటి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సోదరులందరికీ కూడా, మీడియా యాజమాన్యాలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి, అలాగే వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి నిన్న మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యలపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిన్న ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధేసింది.
ఏకవచనంతో మీడియా సోదరుల్ని, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి చీఫ్ కరెస్పాండెంట్స్ని, యజమానుల్ని ఆయన సంబోధించినటువంటి మాటలు చూస్తే అసలు ఇంత కుసంస్కారిగా ఒక గౌరవ రాజ్యాంగబద్ధమైనటువంటి పెద్దల సభలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి విజయసాయిరెడ్డి మాట్లాడేటువంటి తీరు ఇదేనా అని చెప్పి నిన్న అవాక్కైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా నిష్పక్షపాతంగా, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మీడియా ద్వారాగా ప్రజలకి ఒక రాజకీయ నాయకుడి భావాలు, రాజకీయ పార్టీ యొక్క భావాల సిద్ధాంతాలని తీసుకెళ్లడంలోని సామాజిక స్పృహతో కీలక భూమిక పోషించేటువంటి మీడియా పైన నిన్న ఆయన చిందులు వేయడం అన్నది దీన్ని నేను ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి నేను ఫిర్యాదు చేస్తాను నిన్న జరిగినటువంటి సంఘటన మీద. ఏదైనా మా వార్తలు వస్తే మేము దానికి సంబంధించిన ఆధారాలతో చెప్పుకునేటువంటి అవకాశం. ప్రభుత్వ చట్టాల ప్రకారం రైల్వే OBHS లో పనిచేస్తున్న కార్మికులను 60 ఏళ్లు కొనసాగించాలని కంజర్పాలెం జోన్ CITU కార్యదర్శి మోమి అప్పారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రైల్వే DRM ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే OBHS లో పనిచేస్తున్న కార్మికుల వయసు 45 ఏళ్లు పూర్తయినట్లయితే పని పూర్తిగా మానేసిపోవాలంటూ సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. 45 సంవత్సరాలు దాటినటువంటి గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు 50 మంది పని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే OBHS కార్మికుల ఉపాధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. OBHS లో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా 45 సంవత్సరాల వయసు నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్లో OBHS లో పనిచేస్తున్నటువంటి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి 2 కారణాలు ఉన్నాయి. ఒకటో కారణం, గత సంవత్సర కాలంలో సౌముఖ్ ఇంజనీరింగ్ సంస్థ అనేది కాంట్రాక్టరు 4 నెలలు జీతాలు ఎగ్గొట్టి టెండర్ ముగించుకొని వెళ్ళిపోయారు. దాని మీద కేసు నడుస్తూ ఉంది. సెంట్రల్ లేబర్ కమిషనర్ కోర్టులో తీర్పిచ్చి ఇమీడియట్లుగా సౌముఖ్ ఇంజనీరింగ్ కన్సల్ట్ సర్వీసెస్ వారు, ప్రైవేట్ సంస్థ యాజమాన్యం వారు, కాంట్రాక్టర్ వారు 4 నెలలు బకాయిలు వర్కర్లకు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చారు, సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ని సీనియర్ CDO ఆఫీస్కి, రైల్వే డిపార్ట్మెంటు, అలాగే యూనియన్కి, అలాగే సౌముఖ్ సంస్థకి ముగ్గురికి పంపించి 5వ తేదీ కల్లా ఇమ్మని అన్నారు. ఈ నెల 5వ తేదీ కల్లా. జూలై 5 అయిపోయి ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. సెంట్రల్ లేబర్ కమిషనర్ ఆదేశాలను సైతం రైల్వే కాంట్రాక్టర్లు, రైల్వే బోర్డు యాజమాన్యం వారు అమలు చేయకుండా ఉన్నారు. అంటే రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు దిక్కు దివాణం లేదు. చేసినంతకాలం చేసి వెళ్ళిపోతారు, అంతకుమించి ఏం చేయగలరు, ఏమి చేయగలరులే అనే ఒక చులకన భావంతో, హీనమైన భావనతో కాంట్రాక్ట్ కార్మికులను గొడ్డల్లో పనిచేయించేసి ఇంటికి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉంది. జీతాలు ఎగ్గొట్టి కాంట్రాక్టర్లు జంప్ అయిపోతున్న రైల్వే అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు. కాస్త గట్టిగా పట్టుదలతో పనిచేసినప్పుడు లేబర్ ఆఫీసుల కేసులు కొద్దిమంది వేస్తున్నారు. వేసిన ఫలితాలు కూడా సక్రమంగా రానివ్వకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు మూల కారణం కూడా అదే. 10 రోజులు కోర్టు తీర్పు అయిపోయినా సరే అమలు చేయకుండా రైల్వే మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, కాంట్రాక్టర్ ఏం చేస్తున్నారు, మేనమేసాలు లెక్కేసి వర్కర్లను దోపిడీ చేస్తున్నారు. ఇమీడియట్లుగా పనులు మానుకొని తక్షణమే ఇవ్వండి. లేబర్ కమిషనర్ ఆదేశం ఏంటంటే సౌముఖ్ కన్సల్టెంట్ సర్వీసెస్ వాడు ఇమీడియట్గా 4 నెలల జీతాలు ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో సౌముఖ్ అనే సంస్థకి టెండర్ ఇచ్చింది రైల్వే మేనేజ్మెంట్, రైల్వే DRM ఆఫీస్ తరఫున కాబట్టి రైల్వే అధికారుల జీతాలు ఇవ్వాలని చెప్పి స్పష్టంగా కాగితంలో పేర్కొన్నారు. దాన్ని సైతం అమలు చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. ఇప్పుడు ఇది ప్రధానమైన సమస్య. ఈ సమస్యతో బాధపడుతున్న క్రమంలో పిడుగుపడినట్టుగా మరో కొత్త సమస్య ఏంటంటే 45 సంవత్సరాలు దాటితే ఇంకా జాయినింగ్ వద్దు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి కొత్తగా ఆర్డర్స్ ఇచ్చారు. ఈ ఆర్డర్ తాలూకా కాపీ ఇది.
ఇందులో 18 నుండి 45 సంవత్సరాల దాకా పనిచేయాలట. రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు 45 అయిపోగానే 46వ బర్త్డే స్టార్ట్ అవ్వగానే ఇంటికి పోవాలని చెప్పాడు. మరి మిగతా 15 సంవత్సరాలు ఏం తిని బతకాలి రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు? రైల్వేలో ఏదో పని దొరకాలి, బతకాలని చెప్పి అహర్నిశలు అహోరాత్రులు పనిచేసి రైళ్ళన్నీ క్లీన్ చేసి శుభ్రంగా ఇది పెద్ద సమస్య అయిపోయింది. అందుకని మా డిమాండ్ స్పష్టంగా 4 నెలల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. 45 సంవత్సరాల తాలూకా ఈ వయసు నిబంధన రద్దు చేసి భారత రాజ్యాంగం ప్రకారం కార్మిక చట్టాల ప్రకారం 60 సంవత్సరాలతో కొనసాగించి పనులు వెంటనే తీసుకోవాలి. ఈ నెల 20 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థులతో ముఖాముఖి హాస్టల్ నిద్రలు నిర్వహించి ఆగస్టు 6న అన్ని జిల్లాల కలెక్టరేట్ ముందు శాంతియుత ధర్నాలు నిర్వహిస్తామని, విద్యార్థుల సమస్యల ప్రభుత్వానికి తెలియజేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, జిల్లా కార్యదర్శి నాగరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా విద్యార్థులకు అందవలసిన దుప్పట్లు, ట్రంక్ పెట్లు, ప్లేట్లు ఇవ్వలేదని, అలాగే 9 నెలలుగా మెస్ ఛార్జీలు విడుదల చేయలేదని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్లో హాస్టల్ నిద్రలు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతా ఉన్నాం. ప్రధానంగా హాస్టల్ సమస్యలు గుర్తిస్తూ ఉన్నాం. విద్యార్థులతో ముఖాముఖి చర్చించి ఆ సమస్యలన్నీ కూడా ఒక నివేదికలాగా తయారు చేసి ఆగస్టు 6వ తారీఖున అన్ని కలెక్టరేట్ల ముందు శాంతియుతంగా నిరసన తెలియజేసి ఏ కలెక్టరేట్ల దగ్గర ఆ కలెక్టర్కు వినతి పత్రాలు అందించాలని చెప్పేసి ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా మా దృష్టికి వచ్చినటువంటి హాస్టల్ సమస్యలు చాలానే ఉన్నాయి. మరి గతంలో కూడా పోరాటాలు చేశాం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి గుర్తు చేయాలనే ఉద్దేశంతో తెలియజేయాలి, వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము అడగాలని విద్యార్థుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం. ప్రధానంగా హాస్టల్ సంబంధించి 7 ఏళ్లుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, దోమతెరలు పెండింగ్లో ఉన్నాయి. అవి పంపిణీ చేయలేదు ఇంతవరకు. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో భవనాలు ఉన్నాయి, వాటిని కూడా మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చిన్న బియ్యాన్ని అమలు చేయాలి. మరి స్టోర్ బియ్యం తింటా ఉన్నారు విద్యార్థులంతా, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, అనారోగ్య పాలవుతూ ఉన్నారు. కాబట్టి చిన్న బియ్యాన్ని అమలు చేయాలని అడుగుతూ ఉన్నాం. విద్యార్థుల నుంచి కూడా డిమాండ్ వస్తూ ఉంది. అదేవిధంగా సరిపడే మరుగుదొడ్లు ఉండాలి విద్యార్థులకు, టాయిలెట్లు, బాత్రూమ్స్ స్ట్రెంత్కు తగ్గట్టుగా అవి లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచినీటి వాటర్ ప్లాంట్లు కూడా ప్రతి హాస్టల్లో నిర్వహించాలి. ప్రధానంగా బాలికలకు సంబంధించి కూడా మరుగుదొడ్లు, అదేవిధంగా ఇవైతే టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయాలి సరిపడేటివి. తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు దాదాపు 9 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి, వాటిని వెంటనే తక్షణమే విడుదల చేయాలి. మెయింటెనెన్స్కి సంబంధించి కూడా నిధులు ఇంతవరకు విడుదల చేయలేదు, వాటిని కూడా విడుదల చేయాలి. ఖాళీగా వార్డను, కుక్కు, అటెండరు, కమాటీ, ట్యూటరు పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో బీసీకి ఒక్కటే 746 వార్డెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఒక వార్డెను 1 లేదా 2 హాస్టల్స్కి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. వాళ్ళని మరి ఇన్ఛార్జులుగా ఉండడం ద్వారా ఆ హాస్టల్లో విద్యార్థులను ఏ విధంగా చూసుకుంటాడో, వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ ఇతర విషయాల్లో కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఉండలేని పరిస్థితుల్లో వార్డెన్ ఉంటున్నాడు. నిధులు రాక మరి వార్డెన్స్ కూడా నిజంగా వడ్డీలకు తెచ్చుకొని అప్పులు చేసి వాళ్ళ హాస్టల్ నడిపే పరిస్థితుల్లో చాలా వార్డెన్స్ ఉన్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి నిధులన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా మరి ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి ఫండింగ్ ఉందో అదంతా కూడా విడుదల చేయాలి. తర్వాత ఈ నెల 25, 26 తేదీలలో కార్మికులందరి భవితవ్యం కోసం సమ్మెను చేపడుతున్నట్లు వీడీఎల్బీ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు తెలిపారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టు కార్మికుల సమస్యలపై భవిష్యత్తు కార్యాచరణను కలకత్తాలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో రూపొందించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
పోర్టు డిఎల్వి కార్మికులకి వేతన ఒప్పందం మొదలయ్యి, అంటే పాత వేతన ఒప్పందం అయిపోయి కొత్త వేతన ఒప్పందంలోకి మొదలుపెట్టి సుమారు 30 నెలల పైనే అయిపోయింది ఈవేళకి. కానీ మోడీ గారు వచ్చినప్పుడు 3 మాసాల ముందే దీన్ని ఒక కమిటీ వేసి దీని మీద ఏదో పరిష్కారం చేయాలనే హడావుడి చేయటం జరిగింది. అప్పుడు ఈ పోర్టులో ఉన్న కార్మికులందరూ మోడీ గారు భలే కార్మికులకి మంచి చేస్తున్నారు, ముందుగానే ఇచ్చారు. ఏంటంటే అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే కార్మికులకి ఎవరికి కూడా ఏరియర్స్ ఇవ్వకుండా ఈ జీతాల్లోకి వచ్చేస్తే అగ్రిమెంట్ చేసేస్తూ ఉన్నారు. అది అయిన తర్వాత 30 నెలలు దాటింది. అనేకమైనటువంటి కమిటీలు వేశారు దీని మీద. ఏ కమిటీలో కూడా ఒక ఒప్పందానికి రావట్లా. వాళ్ళు పెట్టినటువంటి నిబంధనలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కార్మికులకి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 30 సంవత్సరాలు నిండిన కార్మికుడి కంటే నిన్న మొన్న వచ్చినటువంటి ఉద్యోగస్తుడు తక్కువ ఉండటానికి ఇట్లేదట. మరి 30 సంవత్సరాలు ఇంక్రిమెంట్లు అన్నీ వచ్చిన కార్మికుడి కంటే ఈ నిన్న మొన్న వచ్చినటువంటి ఆ అధికారికి జీతం తక్కువ ఉండటానికి ఇట్లేదండి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు సంవత్సరం ఇంక్రిమెంట్ల ద్వారా పెరుగుతాయి అవన్నీ. కాబట్టి అవన్నీ కాకుండా ఇటువంటి లిటిగేషన్లు పెట్టారు. అలాగే పోర్టుల్లో ఉన్నటువంటి బెర్తలన్నింటినీ కూడా ఆదానికి అంబానీకి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పాలనేటువంటి ఒక ఇది మొదలుపెట్టారు. అలాగే పోర్టుల్లో ఉన్నటువంటి హాస్పిటళ్ళు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని, ఇవన్నీ కూడా కార్మికులకి వ్యతిరేకం, అలాగే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి వ్యతిరేకం. కాబట్టి ఇటువంటి వ్యతిరేక విధానాలన్నీ సిఐటియు ఖండిస్తుంది. అనేక దఫాలుగా సిఐటియు దీని మీద ఉద్యమాలు చేసిన తర్వాతనే ప్రస్తుతానికి అలాగా చల్లబడినాయి. ఇప్పుడు ఏంటంటే బోనస్ ఉంది, బోనస్ అగ్రిమెంట్ అయ్యింది, బోనస్కి కార్మికులకి అగ్రిమెంట్ అయ్యి 6 మాసాలు అయ్యింది. అగ్రిమెంట్ అయిన బోనస్ కూడా ఇవ్వట్లా. మనం ఏమనుకున్నామంటే ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇచ్చేస్తారు అనుకున్నాం. ఈ ఎలక్షన్లో చెంపదెబ్బ కొట్టారు మోడీకి, అయినప్పటికీ కూడా ఆయన మొండిగానే పోతున్నాడు. కాబట్టి ఇవన్నిటికి మొన్న 4-5 తారీఖుల్లో కలెక్టర్లో మా ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ మీటింగ్ అయింది కలెక్టర్లో. అయితే ఆ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీలో ఫెడరేషన్ నాయకులు చెప్పింది ఏంటంటే మనం ఇలాగా ఉద్యమాలు చేయకుండా వాళ్ళని ఎదిరించకుండా అవ్వదు. కాబట్టి ఈ నెల 25, 26 తారీఖుల్లో అన్ని పోర్టుల్లో కూడా మీరు రిలే నిరాహారదీక్షలు చేసి ఉద్యమాలు చేయాలని పిలిపించింది. అందులో భాగంగా రాక్షస రాజుల పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు శ్రీకృష్ణ బలరామ అవతారంలో జగన్నాథ స్వామి అవతరించారని అర్చకులు తెలిపారు. శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల నేపథ్యంలో 9వ రోజు స్వామి బలరామకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బుధవారం 10వ రోజు దశావతారాల్లో భాగంగా శేష పాన్పుపై స్వామి విష్ణుమూర్తి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. సాయన ఏకాదశి కావడంతో రేపు భక్తుల తాకిడి అధికంగా ఉంటున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. కాగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలని కోరారు. పాణింపల్లి జగన్నాథాచార్యులు స్వామివారి దేవాలయ అర్చకులు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రేరణాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవములు ప్రారంభమై నేటికి 9వ రోజు జరుగుతుంది. ఇంద్రజోన్ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి చౌట్రీ కళ్యాణ మండపంలో అద్వితీయంగా అశేష ప్రజానీకం వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉన్నారు. ఈ రోజున స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణుడు అవతార లీలలు గురించి చెప్పుకోవాలంటే భాగవత గ్రంథాన్ని ఎంత చెప్పినా తీరనటువంటిది. ఆయన లీలలు
అంతా ఉన్నవి. ముఖ్యంగా దేవకీ గర్భంలో జన్మించి యశోద దగ్గర పెరిగినటువంటి వాడు, కృష్ణుడి యొక్క మేనమామ అయినటువంటి కంసుడు సంహారానికై శ్రీకృష్ణుడు ఈ అవతారం ఎత్తినట్టుగా మనకి కథలో చెప్తుంటారు. ఎందరో రాజులు రాజ్యాలు ఏలుతున్నటువంటి సమయంలో వాళ్ళు వృత్తికి రాజులైనప్పటికీ ప్రభుత్వం అంతా కూడా రాక్షసులైన కారణంగా ఆ రాక్షసులను వధించడానికే భూమి మీద అహింసను పారద్రోలి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీహరి అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఆ రాక్షస రాజ్యాల్ని సమూలంగా నశింపజేసి ధర్మాన్ని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు ఈ అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా పరిపూర్ణమైనటువంటి అవతారంగా చెబుతారు. ఎందుకంటే ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల్లో భాగంగా తాటిచెట్లపాలెం బంగారు పరదేశమ్మ ఆలయంలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాఢ శ్రావణ మాసాలలో అమ్మవారి ఆలయంలో విశిష్ట పూజలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా సంతాన సౌభాగ్య ప్రదాతగా అమ్మవారు స్థానిక ప్రజలచే పూజలు అందుకుంటున్నారని అన్నారు. ఇంచుమించుగా 20 సంవత్సరాల నుండి ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి దేవిగా ప్రత్యేకమైన అలంకరణ చేసి భక్తులకి అమ్మవారిని శాకంబరి దేవిగా అవతారం తయారు చేసి వారాహి దేవిగా అనిల్ భవానీ గారు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. మరి యొక్క శాకంబరి దేవికి అనేక మంది భక్తులు వారి శక్తి మేరకు విరాళాలు కాయగూరల రూపాన్న, అలాగే పళ్ళు రూపాన్న, పువ్వుల రూపాన్న విరాళాలు ఇచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న భక్తులకు మరి మా అనిల్ భవానీ గారు ఎంతో శ్రమపడి వాళ్ళ యొక్క బృందం మహిళలు మరియు వాళ్ళ బృందం శిశు బృందం అంతా కలిసి 2 రోజులు నుంచి ఆ వంకాయలు అన్నీ కుట్టి ఇంత చక్కటి అలంకరణ చేశారు. వారికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగే శ్రావణ మాసంలో కూడా గాజుల అలంకరణ కూడా అమ్మవారు చేస్తుంటారు. మరి ఇలాంటి అలంకరణలు చేసి ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న విరాళదాతలకు, అలాగే భక్తులకు, అలాగే మాకు సహకరిస్తున్న పోలీస్ శాఖ వారికి మరి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు ఒక కార్యదర్శి చాలామందికి సత్యం చూపించి సంతానం లేని వారికి సంతానం, వివాహం జరగలేని వారికి వివాహం, ఉద్యోగం రాని వారికి ప్రథమగా ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అమ్మవారు రప్పించి ఎంతోమందికి అమ్మవారు తోడు నీడగా ఈనాటికి కూడా ఇప్పటికీ కూడా కాచి కాపాడి కరుణిస్తుంది. ఈ ఆషాఢ మాసం 3వ మంగళవారం ప్రతి ఏడాది అలాగే ఈ ఏడాది కూడా అమ్మవారిని శ్రీ శాకంబరి దేవిగా అలంకరణ చేశాము. ఈ సంవత్సరం శ్రీ వారాహి దేవిగా అమ్మవారిని ఇక్కడ దర్శనమిస్తుంది శ్రీ బంగారు పరదేశమాంబ అమ్మవారు. అలాగే వచ్చే నెల శ్రావణ మాసం అమ్మవారికి సుమారుగా 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 గాజులతో అమ్మవారికి పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది, గౌరీ పూజ. అలాగే కార్తీక మాసంలో అమ్మవారికి 3వ మంగళవారం సుమారుగా 10,000-16 బూరెలతో అమ్మవారికి ప్రతి నెల కూడా ఏదో ఒక విశిష్టమైన పూజా కార్యక్రమం దేవాలయంలో జరుగుతుంది. అమ్మ అందరికీ కూడా చల్లగా చూసి కాచి కాపాడుతుంది. ప్రతి మంగళవారం కూడా అమ్మవారి దేవాలయంలో మా కమిటీ పెద్దలందరూ కూడా మహా అన్నదాన కార్యక్రమం సుమారుగా 100 మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్న వారు అందరూ కొంగు బంగారం ఇచ్చి తల్లి చాలా విశిష్టంగా కాచి కాపాడి కరుణిస్తుంది. మా కమిటీ పెద్దలు, సహాయ సహకారులు, గ్రామ పెద్దలందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవి అందరిని చల్లగా కాచి కాపాడి కరుణించాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరము ఎంతో బాగా చేస్తున్నారండి. బోనాల జాతర
హైదరాబాద్లో అలా బోనాల పండుగ చేస్తారు. అలాగే ఇక్కడ మాకు ఈ జాతరలో అమ్మవారిని, పరదేశ అమ్మవారిని కాయగూరలతో అలంకరించి వరహాలి నరసింహస్వామి ఆ రోజు ఎలాగో అతను 9 రోజులు అవతారం 11 రోజులు ఎలాగెత్తారో ఈ అమ్మవారు కూడా చాలా బాగుంటారండి. ఈ అమ్మవారికి ఎంతో మహిమగల తల్లి పరదేశమ్మ. ప్రతి మంగళవారము నీళ్ళు పోస్తాం ఇక్కడ తల్లికి వచ్చి, తల్లికి భోజనాలు పెడతారు. ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ ఒకే మాట మీద ఉంటారండి, ఒకే మాట మీద చేస్తారండి. ఈరోజు ఇక్కడ పండుగ చేసుకునే ఆడవాళ్ళు చిన్న పెద్ద అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు పండుగని. చూడడానికి ఎక్కడెక్కడ జనాలు వస్తున్నారండి. ఈ అవకాశం ఇది గోపాల్ రెడ్డి గారు ఎప్పుడూ మీడియా వాళ్ళతో ఉంటారండి. మొన్ననే ఒక పుట్టినరోజు చేశాము, అక్కడ కూడా చాలా బాగా జరిపారు. ఇక్కడ వరహారి అమ్మవారు ఈ జాతర కాయగూరలతో పళ్ళతో బాగా ఫ్రూట్స్తో అలంకరించారు. ఈ తల్లికి కమిటీ మెంబర్లు అందరూ కష్టపడి రాత్రి అనక పగలనక తల్లి దగ్గరే ఉంటారండి. అందరూ ఎక్కడ ఏ రోజు కూడా గొడవ లేకుండా సమయంగా అందరూ కమిటీ నంబర్ అంటే కమిటీ నంబర్లే అందరూ బయట వచ్చిన రెండమ్మని ఆదరిస్తారండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రాణ నష్టం లేని విధంగా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలి. క్రైసిస్ మేనేజ్మెంట్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి. ప్రభుత్వ చట్టాల ప్రకారం రైల్వే ఓబీహెచ్ఎస్ కార్మికుల్ని 60 ఏళ్లు కొనసాగించాలి. సిఐటియు కార్యదర్శి ఓమి అప్పారావు విజ్ఞప్తి. శాకాంబరిగా దర్శనమిచ్చిన వారాహి అమ్మవారు, బంగారు పరదేశమ్మ ఆలయంలో ఆషాఢమాస ప్రత్యేక పూజలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.